దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. నీకు ఏ కీడును తగులదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా క్షేమముగా ఉండాలని ఆశపడతాం, సంతోషంగా ఉండాలని ఆశపడతాం. అయితే దేవుడు అంటున్నాడు, గాయపరిచేవాడిని నేనే, స్వస్థపరిచేవాడిని నేనే, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాయి. కానీ కొన్ని దినాలు మనం ఆశలన్నీ కోల్పోయి జీవిస్తూ ఉంటాం. ఆయాసంతో కూడిన రాత్రులు మనం గడుపుతూ ఉంటాం. పండుకుంటే చాలు, ఎప్పుడు లేస్తామా, ఈ బాధ ఎప్పుడు తీరుతుందని బాధపడుతూ తెల్లవారు వరకు కూడా ఆయాసపడుతూనే ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీవు తట్టుకోలేనటువంటి, నడవలేనటువంటి నీ ముందున్న క్షామకాలాలు, మరణ దినాలు, యుద్ధ దినాలు నీ ముందున్న ఆయన తప్పించబోతున్నాడు నీ కుటుంబాన్ని. దేవా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభువా అని దేవుని మందిరానికి వెళ్తే నీ మీదకి ప్రళయం వచ్చినా సరే, అడవి మృగాలు వచ్చినా సరే నిన్ను ఏ కీడు చేయలేవంట. నీవు కనుక ఆయన కృపా హస్తాల కింద నువ్వు జీవించాలని ఆశపడితే, నీ సన్నిధిలో నేను వర్ధిల్లాలి ప్రభువా అని నువ్వు ఆశపడితే కనుక దేవుడు అంటున్నాడు, దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడంట, నీ ప్రాకారాల చుట్టూ ఆయన కంచి వేసి నడిపిస్తాడంట. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించుకో, దేవుని చెంత ఉండి, ప్రవ్వా ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రవ్వా, ఏ అనారోగ్యం రాకుండా స్వస్థపరచు ప్రవ్వా, నా పిల్లలకి మార్గాల్లో ఏ ప్రమాదాలు రాకుండా కాపాడు ప్రవ్వా, దూరదేశాల్లో చదువుకుంటున్నారు ప్రవ్వా, హాస్టల్లో ఉంటున్నారు ప్రవ్వా, నీవే వాళ్ళకి చుట్టూ కంచెగా ఉండి నీ దేవదూతల కంచెగా ఉంచని అడిగితే ఆయన పలికే దేవుడు, నీకు కార్యాలు చేసే దేవుడు. కాబట్టి నిన్ను ఈరోజు నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క పెట్టుకున్నా, నీ ఇంటిని చూసిన కృపా క్షేమాలతో నడిపిస్తాడు. అట్టు కృప దేవుడు దయచేయనుగాక.